హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ముస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను రోట్లో చేసిన కొబ్బరి కారం ముద్దపప్పు విత్ నెయ్యి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ప్రతి ముద్ద అద్భుతంగా ఉంటుందండి. ఈరోజు నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా మనం ఎండుమిర్చి తీసుకున్నాం, తొడాలు తీసేసి. ఆ ఎండుమిర్చి ఎప్పుడైనా కొబ్బరికి ఎక్కువగానే ఉండాలండి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. నేను నెమ్మదిగా చేసుకున్నానండి. మళ్ళీ కలర్ మారితే కొబ్బరి కారానికే టేస్ట్ పోతుందన్నమాట. ఇప్పుడు కొబ్బరిని లేత బంగారు వర్ణంలో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా ఎండుమిర్చి కొబ్బరి బాగా ఫ్రై చేస్తేనేనండి ఆ కారానికి కూడా టేస్ట్ చాలా కాలం కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం రోట్లో వేసుకొని దంచుకుందాం. ఎండుమిర్చితో పాటే ఉప్పు కూడా వేసాను. ఈ ఉప్పు ఎండుమిర్చి కలిపి నూరితే ఏంటంటే త్వరగా ఎండుమిరపకాయలు కూడా త్వరగా మెదుగుతాయి అన్నమాట. ఎప్పుడైనా కొబ్బరి ఎండుమిర్చి కలిపి దంచకూడదండి. దంచితే ఏది కూడా మెత్తగా అవ్వదు. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ రెసిపీ అయితే మా అత్తమ్మదండి. మా అత్తమ్మ స్టైల్లో తను ఇలా చేసేదన్నమాట. నాకు ఒకరోజు నేర్పించింది. నేను కూడా అలాగే చేస్తున్నాను. ఈ కొబ్బరి కారం మా హస్బెండ్కి మటన్తో సమానం. ఇలా మధ్య మధ్యలో కిందికి పైకి అంటూ దంచుకోవాలండి. ఈ కొబ్బరి కారాన్ని దంచడానికి మనం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అంటే రోట్లు మెత్తగా నూరాలి కదా, మిక్సీలో వేస్తే ఇంత టేస్ట్ రాదండి, నూరిన టేస్ట్ రాదు. అవి మెత్తగా అయిన తర్వాత ఇంకాస్త మధ్యలో ఉప్పు చూసుకోవాలన్నమాట. ఉప్పు చూసుకొని కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. నేను ఫ్రై చేసిన కొబ్బరి అంతా వేయట్లేదండి, మన కారాన్ని తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం సెగరేట్ చేసుకొని కొంచెం కొంచెం దంచుకుంటున్నాను అన్నమాట మెత్తగా. మిక్సీలో వేస్తే ఇంత టేస్ట్ రాదండి మనకి. అసలు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, ఈ కారం వేసుకొని తిన్నా కూడా చాలండి. ఎంత అన్నమైనా తినేసేయచ్చు. చివరిలో మనం వెల్లుల్లి రెబ్బలను ఒక 15 వరకు వేస్తున్నాను. ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత మిగతా కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇవంతా దంచుకున్న తర్వాత ఇది ముద్దపప్పులో కానీ, గోంగూర పప్పులో కానీ, పల్చటి పప్పులో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇట్లా నూరుకొని టైట్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి. మనకి పప్పుల్లో కానీ అసలు వేడి వేడి అన్నంలో కొంచెం కొబ్బరి మిర్చి అంటే కొబ్బరి కారం, నెయ్యి అసలు తింటే అసలు అన్నం ఎంతైనా తినేసేయచ్చండి. ఎండుమిర్చి కొబ్బరి ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోనే మనం ఈ కారాన్ని కలిపేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉంటుందో. అసలు నూనె కూడా కలిపేసాను. ఇందాక కొబ్బరి ఫ్రై చేశాను కదా, ఆ ఆయిల్లోనే ఈ కారాన్ని కలిపేసానండి. ఇప్పుడు ముద్దపప్పు ఎలా చేయాలో చూద్దాము. నేను ఈ ముద్దపప్పు రెసిపీ అయితే నేను మన ఛానల్లోనే షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేశాను, కావాలంటే చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతే ముద్దపప్పు కొబ్బరి కారం టేస్టీతో చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.